హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఆలూ టిక్కీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దీనికి ముందుగా నేను 2 బంగాళాదుంపలను ఉడికించి స్కిన్ పీల్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఉడికించిన బంగాళాదుంపలను ఈ విధంగా గ్రేట్ చేసుకోండి. మనం చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చండి. అక్కడక్కడ ముక్కలుగా ఉంటుంది కాబట్టి ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కారము, కొద్దిగా నిమ్మరసము, ఆమ్చూర్ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్, బైండింగ్కి సరిపడా బియ్యం పిండి, 2 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నూనెను ఈ విధంగా చేతులకు అప్లై చేసుకోండి. మీడియం బాల్ సైజ్ అంతా ఉండలను తీసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకొని ప్రెస్ చేసుకోండి. ఎడ్జెస్ అనేది వడల్లా కాకుండా ఇలా కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుందండి. టిక్కీలు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటిగా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మరొకటి చేసుకుంటున్నానండి. ఇలా ఉండలుగా చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడమే. ఎడ్జెస్ అనేది కొద్దిగా మందంగా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. కొద్దిగా హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ టిక్కీలని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా కొద్దిగా కలర్ వచ్చాక వేరొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టిక్కీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ ఆలూ టిక్కీ రెడీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.